హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మనం ఏం చేద్దాము? కర్రీ బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్. ఎలా చేద్దాం చెప్పాలా? బెండకాయ కట్ చేసుకున్నాను. కట్ చేసి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రెండ్, జిగురు జిగురు ఉండదు. ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, కళ్యామాకు, ఉప్పు, కారం, పసుపు, పల్లీలు కూడా వేస్తాను ఫ్రెండ్స్. పల్లీలు ఫస్ట్ కొంచెం పల్లీల పొడి, పల్లీలు, జీడిపప్పు సరే, ఒక ప్లేట్లో తీసుకున్నాను. మంట పొయ్యి పెద్దగా పెట్టుకోవాలి. ఇది ఒకసారి మనం ఉట్టిగా నూనె వేయొద్దు, ఇట్లానే బ్యాండీలా వేపుకోవాలి. ఇట్లా జిగురులా రాదు. ఇట్లా జిగురులా ఉండదు. బెండకాయ జిగురు ఉంటే బాగుండదు కదా, అట్లా అని మంట హై ఉండాలి. బాగుంటుంది జిగురు బాగుండదు కదా, నాకైతే నచ్చదు జిగురు, పొడి పొడి ఉంటే బాగుంటుంది. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, పచ్చిమిర్చి, కళ్యామాకు, సాల్ట్ ఇప్పుడు వేయొద్దు. బెండకాయ కొంచెం మగ్గినాక వేయాలి. ఇప్పుడు ఎక్కువ జిగురు అయిపోతుంది. సాల్ట్ తోటే జిగురు ఎక్కువ వచ్చేస్తుంది. ఇంకా దీంట్లో కొంచెం జీలకర్ర, కారము దీంట్లోనే, పొడి అయిపోయింది. పల్లీలు, జీడిపప్పు, కారం, జీలకర్ర పొడి, అల్లం పేస్ట్, పసుపు, కొంచెం ధనియాల పొడి. మనము జీలకర్ర పొడి అవసరం లేదు, ఎందుకంటే దీంట్లో తాలింపుల్లో జీలకర్ర వేసినాము, మిక్సీ దాంట్లో కూడా జీలకర్ర వేసాం, పల్లీల దాంట్లో. కొంచెం ఫ్రై అయినాక సాల్ట్ వేసుకోవాలి. పొడి పొడిగా ఉంటుంది, సాల్ట్ వేస్తే మెత్తగా అయిపోతుంది. బెండకాయ అంటే ఎవరెవరికి ఇష్టమో చెప్పండి. నాకు ఫ్రై చేస్తే ఇష్టం. సాల్ట్ ఒక స్పూన్ వేసాను, తక్కువ ఉంటే తర్వాత వేసుకోవచ్చు. 5 నిమిషాలు మూత పెడదాము. 5 నిమిషాలు అయ్యింది ఫ్రెండ్, మూత తీద్దాము. కలుపుకున్నాము. మంట ఎక్కువ పెట్టుకొని ఫ్రై చేద్దాము. పొడి ఉంది కదా ఫ్రెండ్, పొడి వేసుకున్నాము. ఒక 3 స్పూను. తర్వాత మళ్ళీ కలుపుదాము.
మొత్తం వేసుకుందాం. ఇది పొడి మొత్తము కొంచెం కొంచెం వేసుకుంటా మంచిగా కలుపుకోవాలి. ఇది సాల్ట్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా చూసుకుందాం. సరిపోయిందా లేదా చూసుకుందాం. కొంచెం హాఫ్ స్పూను ఇట్లా పొడి కలుపుకుంటే పిల్లలకు మంచిది. జీడిపప్పు పల్లీలు పొడి పిల్లలకైనా మనకైనా మంచిదే ఫ్రెండ్స్. ఒక్క 3 నిమిషాలు పెట్టుకుందాము మూత. 3 నిమిషాలు అయ్యింది. మూత తీద్దాము. మీరు ఇలానే చేస్తారా ఫ్రెండ్స్? ఫ్రై నేనైతే ఇలానే చేస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్స్లో చెప్పండి. అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.